హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు చూడండి, ఈ చిన్న బొప్పస్ మొక్కకి పూలు పిందెలు చూడండి ఒకసారి. చాలా చిన్న మొక్క అండి, ఇది 3 బీడ్స్ ఉంది ఈ బొప్పస్ మొక్క. ఈ మందార పూలు మీరు చూస్తూ ఉంటారు. ఇది ఒక జామ చెట్టు అండి. చూడండి, నేతకాయలు, మునక్కాయలు అన్నీ ఉన్నాయి. మేము ఈ చెట్లకి ఎటువంటి ఎరువు వాడమండి, సహజ సిద్ధంగానే మేము పండించుకుంటాం. మా తోటలో పనులు అవుతున్నాయి, తోట పనులు. చూడండి, సీతాఫలాలు. గాలి కదండి ఇలాగా ఉయ్యాల అవుతుంది. మేము జీడి కొబ్బరితో పాటు ఈ మిశ్రమ పంటలు కూడా వేసుకుంటామండి. ఇది ఒక జామ చెట్టు. ఈ సీతాఫలాలు. కాకర పాదులు. చూడండి, ఇది ఒక రకమైన అరటి చెట్టు అండి. అరటి చెట్టులో 2 అరటి చెట్లు ఇది పూత ఉన్నాయి. ఇంకొక పెద్ద గెల చూడండి ఒకసారి. ఇంకా నేతకాయలే, ఇంకేం మొదలలేదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బొప్పాయి మొక్క, చిక్కుడు పాదులు. మేము పందిరేసుకొని వేసుకోండి, ఇలాగా జీడి కంపలో ఇలా పెట్టేసి దాని మీద వదిలేస్తాం ఏ పాదైనా. ఇంకా కాయ లేదు, కాపులో లేదు. ఇది ఇప్పుడు పెట్టే పాదండి, కొన్ని రోజులు అయింది. దాని టైం వచ్చినప్పుడు అది కాస్తుంది. మేమైతే ఇలాగే నేల మీదే కంపలు పెట్టి, జీడి కంపలు ఎండిపోయి పెట్టి అలా
పాదులు పెట్టుకుంటాం. పందిరేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు. ఈ పక్కనే చూడండి కాకరపాదు. ఇవి ఇంకా పువ్వు ఏమి కనిపించట్లేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఒకటి కనిపించిందండి. మేము ఎటువంటి ఎరువులు వాడమండి. వేస్తే సేంద్రియ ఎరువు వేస్తాం, లేదంటే అలా వదిలేస్తాం. ఎండలు ఎక్కువయ్యాయంటే నీరు పోసుకుంటాం మొక్కలకి, లేదంటే వర్షాలు పడతాయి కదా, దాని అంతకు అవి పెరుగుతాయి. ఇలాగా ఇంటికి సరిపోయే కూరగాయలు తయారవుతాయి, కాస్తాయి. మరి ఇంకా మేము అలాగే కొనాలంటే టమాటాలు అలా కొనుక్కుంటాం. పండించుకున్నలో అవి పండించుకుంటాం, ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇందులో ఒక కాయ ఉందండి, కాకరకాయ. ఈ జామ చెట్టు మీద చూడండి ఇలా వదిలేసి. ఓకేనండి, ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.